ఎన్నికల్లో ఓటమి తర్వాత హుందాతనాన్ని ప్రదర్శించాలి. అలా కాకుండా పిచ్చెక్కినట్టు ప్రవర్తించకూడదు. అహంకారానికే చాచి చెంపదెబ్బ కొట్టారు బెంగాల్లో ఉన్నటువంటి ఓటర్లు, ఏకంగా 206 సీట్లలో ఓడించి. ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేది ఏంటి, ప్రజల్ని నమ్మమనేది ఏంటి, 100 సీట్లలో గోల్మాల్ జరిగింది అన్నటువంటి కాన్సెప్ట్ని చెప్పుకురావడం. సరే, కాంగ్రెస్ వాళ్ళు అంగీకరించేస్తారు, వాళ్ళు కేరళలో గెలవడంలో మాత్రం కరెక్టే, తమిళనాడులో విజయ్ గెలవడం కరెక్టే, డిఎంకే ఓడిపోవడం కరెక్టే, అక్కడ మాత్రం బీజేపీ గెలిచింది కాబట్టి ఆవిడ చెప్పిందని మేము నమ్ముతాం. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆవిడని నెత్తినేసుకుంటారు, ఆవిడే వాళ్ళిద్దరిని పక్కన పెట్టింది అక్కడ. అది జరుగుతోంది. ఇప్పుడు మమత గారి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే తను రాజీనామా చేయదట ముఖ్యమంత్రి పదవి, సహజసిద్ధంగా ఉండే ఫార్ములాని అమలు చేయదట. మామూలుగా స్టాలిన్ ఏం చేశాడు, రాజీనామా చేస్తే గౌరవంగా ఆయన రాజీనామాను ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండమన్నారు గవర్నర్. ఇక్కడ ఇవి రాజీనామా చేయదు. యాజ్ ఫర్ నామ్స్ 6వ తారీఖుతో బెంగాల్కి సంబంధించిన అసెంబ్లీ గడువు ముగిసిపోతుంది. అక్కడ రాజ్యాంగ నిపుణుడు అయినటువంటి గవర్నర్ని పంపించారు ముందే, ఈవిడెట్ట చేస్తుందని ముందే తెలుసు. రాజ్యాంగ నిపుణుడు అయిన గవర్నర్ రవికుమార్ తమిళనాడులో ఎట్లా చేసుకొచ్చాడు ఆయన అక్కడ. ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ఏం జరుగుతుంది, రాజీనామా చేయకపోతే అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది ఆటోమేటిక్గా. అసెంబ్లీ డిజాల్వ్ అయితే ఇక వీడికి అసెంబ్లీలో అడుగుపెట్టే సీనే ఉంది. కొత్త అసెంబ్లీకి సంబంధించినటువంటిది వీళ్ళు పిలవడం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది. ఈవిడ కాకపోతే అసెంబ్లీ డిజాల్వ్ చేశారు మాకు తెలియకుండా అని కోర్టుకు వెళ్తుంది, సుప్రీంకోర్టు. కొన్ని రోజుల పాటు హైడ్రామా నడిపించడానికి పనికొస్తుంది. నిన్నటిదాకా ఐఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యుండి కాంగ్రెస్కి సీట్లు ఇవ్వలేదు, కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడిందంటే వాళ్ళిద్దరు మద్దతు ప్రకటించారట. ఇది ఆవిడ వ్యవహార శైలి. ఇలాంటి నీచురాలు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంది, అయ్యుంటే ఇంకెంత పెంట చేసుద్దో దేశాన్ని. ఇలాంటి దేశద్రోహిని నాయకురాలుగా ఇప్పటికి కూడా పరిచయం చేయాలనుకుంటూ తమని సమాధి చేసినటువంటి మమతని నాయకురాల్ని చేయాలనుకున్నటువంటి వామపక్షాలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, కాంగ్రెస్ పార్టీకి సాష్టాంగ ప్రణామం చేయాలి.